హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందికా వ్లాగ్స్. ఈరోజు నేను గులాబ్ జామ్ చేయబోతున్నానండి. గులాబ్ జామ్ ఇప్పుడు ఎందుకు చేస్తున్నానంటే రేపు మా పిల్లలకి కమ్యూనిటీ లంచ్ అంట స్కూల్లో. ఇది స్పెషల్గా చేసుకొని పోవాలంటే ఇక అందుకే నేను గులాబ్ జామ్ అయితే మా పిల్లలకి చేసి పెడదామని ఈరోజు నైట్ ఇప్పుడే చేసుకొని పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రేపు మార్నింగ్ జామున్ అనేది స్మూత్గా మెత్తగా నానుతాయి అన్నమాట. ఇప్పుడు ప్రాసెస్కి వెళ్ళిపోదాము. ఇక్కడ నేను 2 గులాబ్ జామ్ ప్యాకెట్లు తీసుకున్నాను. నేను కరెక్ట్ మెజర్మెంట్ చేసుకోవాలండి. 1 కప్పు గులాబ్ జామ్ పౌడర్ తోటి కరెక్ట్ మెజర్మెంట్ తీసుకుంటే ఈ కప్పు తోటి షుగర్ కూడా కరెక్ట్గా వేసుకోవాలి. ఇప్పుడైతే ఫస్ట్ అయితే మనం గులాబ్ జామ్ అయితే పౌడర్ని మెజర్మెంట్ చేద్దాం. కరెక్ట్గా ఒక ప్యాకెట్ అయితే ఈ కప్పు మందం వచ్చిందండి, ఈ బౌల్ మందము. ఈ ఒక వేసేసుకోవాలి ఒక బౌల్లో. అలానే ఇంకో ప్యాకెట్ కూడా కట్ చేసుకొని వేసుకుందాము. ఇది కూడా ఒక కప్పు ఉంటుంది. ఇప్పుడు మనము 2 కప్పుల గులాబ్ జామ్ పౌడర్ అయితే వేసుకున్నాము. కరెక్ట్ కొలతలతో చేసుకుంటే గులాబ్ జామ్ అనేది కరెక్ట్గా వస్తుందండి స్వీట్ అయితే. గులాబ్ జామ్ పౌడర్ అయితే ఒక బౌల్లో వేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పౌడర్ని మనం చల్లార్చిన పాలతోటి కొద్దిగా పాలు పోసుకుంటూ కలుపుకోవాలండి. మొత్తం పోసుకోకూడదు, కొద్దిగా పోసుకోవాలి. కలుపుకుంటూ కొద్దిగా పోసుకోవాలన్నమాట పాలని. పిండి అయితే కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకొని, నెయ్యి లేని వాళ్ళు నూనె కూడా వేసుకొని కలుపుకోవచ్చండి. నేను ఇక్కడైతే నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేస్తే కొంచెం జామున్ అనేది టేస్ట్గా స్మూత్గా వస్తుంది అనమాట. ఇప్పుడు మనము దీన్ని కలపాలి మెత్తగా. మనం ఎంత కలుపుకుంటే జామున్ అనేది అంత స్మూత్గా వస్తాయి అన్నమాట. ఈ విధంగా మెత్తగా కలుపుకున్నాం కదా. ఇది ఒక 10 నిమిషాలు మనము మూత పెట్టి పక్కకు ఉంచుకుందాం. 10 నిమిషాలు పక్కకు పెట్టేసుకుందాం. పిండి అయితే నానాలి 10 నిమిషాలు. 10 నిమిషాలు అయితే అయిపోయింది కదండి. పిండి అయితే చూడండి నానిపోయింది. ఇప్పుడు మనమే వీటిని చిన్న ఉండలుగా చేసుకుందాం. మీకు ఏ సైజు కావాలంటే చిన్నగా చేసుకోండి, పెద్దగా కావాలంటే పెద్దగా చేసుకోండి. నేను ఇప్పుడు ఈ చిన్న ఉండ తీసుకొని మన చేతుల మీదనే ఇట్లా నలుచుకుంటూ ఇట్లా పిండిని చూడండి వీడియోలో చూస్తున్న విధానంగా ఇట్లా పిండిని ఇట్లా నలవాలి. నలిచి ఉండ కట్టుకోవాలి. ఇట్లా ఎందుకు ఇలా అంటే క్రాక్స్ రావన్నమాట జామున్కి. ఈ విధంగా ఉండగట్టుకోవాలి. చూడండి ఒక క్రాక్ కూడా రాలేదు. అన్నీ ఇదే విధంగా చేసుకోవాలి. ఇక మనం ఇప్పుడు కింద నిమ్మలంగా కూర్చొని చేసుకుంటా. జామున్లు అయితే అన్నీ చేసేసుకున్నాము. చూడండి మొత్తం 60 జామున్లు అయితే అయినాయండి 2 ప్యాకెట్లకైతే. ఇక్కడ నేను ఆల్రెడీ పొయ్యి మీద డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ అయితే పెట్టాను. ఈ ఆయిల్ కాగేంత వరకు మనము పాకానికి అయితే రెడీ చేసుకుందాం. మనము ఈ బౌల్ తోటి 2 బౌల్స్ పౌడర్ తీసుకున్నాం దగ్గర జామున్ పౌడరు. ఒక్క బౌల్ తోటి 1 బౌల్ సమానంగా పోయాలన్నమాట. ఇక్కడ 2 బౌల్ల పౌడర్ తీసుకుంటే ఇక్కడ 2 బౌల్ల షుగర్ తీసుకున్నాను. దీంతో మెజర్మెంట్ దీంతో తీసుకున్నాను. ఇప్పుడు దీనికి మనం 4 బౌల్ల వాటర్ వేసుకోవాలి. ఇందులో దీంతో ఈ బౌల్ తోటి 4 బౌళ్ళు వాటర్ పోసుకోవాలి. 2 3 4. ఇప్పుడు మనము దీన్ని పొయ్యి మీద పెట్టేసుకోవాలి. పొయ్యి మీద పెట్టుకున్నాం కదా. షుగరు కరిగిన తర్వాత ఇలాచీ పౌడర్ అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే షుగర్ అయితే కరగనివ్వాలి. ఆయిల్ అయితే వేడైపోయింది. ఇప్పుడు ఒక్కొక్క ఉండ వేసుకొని
స్టవ్ స్లిమ్లో పెట్టుకొని వేపుకోవాలండి జామున్ని, లేకపోతే లోపల పిండి ఉడకదు. ఒక్కొక్క జామున్ వేసుకుంటూ స్టవ్లో పెట్టుకోవాలి, చిన్నగా పెట్టుకొని వేపుకోవాలి. ఈ గులాబ్ జాము ఎర్రగా వచ్చే వరకు నూనెలో అయితే ఫ్రై చేసుకోవాలి. చూడండి వీడియోలో చూసే విధంగా. స్టవ్ అయితే సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. పిండి అయితే లోపల ఉడకదు, మళ్ళీ పెద్దగా పెట్టుకుంటే. ఒక 5 ఇలాచీలు తీసుకొని పౌడర్ లాగా దంచుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకొని తీసేసుకోవాలండి. ఇక చూడండి వేగిపోయినాయి కదా. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేసుకుందాం. అన్నీ ఇదే విధంగా నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి జామున్లని. నెక్స్ట్ రౌండ్ కూడా వేసుకోవాలి. షుగర్ అయితే కరిగిపోయింది కదా. ఇప్పుడు మనము ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. పాకం అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం జామున్ ఫ్రై చేసుకున్న జామున్ ఉన్నాయి కదా, డీప్ ఫ్రై చేసుకున్నాయి, ఇందులో వేసేసుకోవాలి పాకంలో. చూడండి జామున్ అయితే రెడీ అయిపోయింది. మనం తినేటప్పుడు బాదం గీరుకొని మీద వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. ఒక 10 నిమిషాలు అయితే పాకంలో జామున్ అయితే నానబెట్టేసుకోవాలి. మూత పెట్టుకుందాం. 10 నిమిషాలు అయినాక చూద్దాం. చూడండి జామున్లు అయితే మెత్తగా నానిపోయినాయి కదా. నేను ఇక్కడ బౌల్లో తీసేసుకున్నాను. ఇప్పుడు దాని మీద బాదంతో గార్నిష్ చేసుకోవాలి. బాదంతో గార్నిష్ చేసుకున్నాం కదా. ఎమ్మి గులాబ్ జామ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను ఎలా అయిందో టేస్ట్ చేసి చూపిస్తాను. గులాబ్ జామ్ ఎలా అయిందో టేస్ట్ చేసి చెప్తాను. చూడండి ఎంత మెత్తగా నానిపోయినాయి చూడండి పానకంలో. సూపర్ అయిందండి. మీరు కూడా ట్రై చేసి చేసుకోండి. ముందుగా అయితే మా ఛానల్ మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.